హాయ్ ఫ్రెండ్స్, అయితే నాకు ఇక్కడ అసైన్మెంట్ 10లో వచ్చేసి పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఇన్ రేంజ్ అనే క్వశ్చన్ అయితే అడిగారు. సో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. యు ఆర్ గివెన్ 2 నెంబర్స్ a and b వేర్ 1 less than or equals to a less than or equals to b. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఇన్ ది రేంజ్ a to b అని అన్నారు. అంటే a అనేది 1 కంటే ఎక్కువగా ఉండాలి, b అనేది a కంటే ఎక్కువగా ఉండాలి. మనం ఇంటీజర్స్ 2 ఇంటీజర్స్ ఇన్పుట్ వచ్చేసి ఫస్ట్ లైన్ ఆఫ్ ఇన్పుట్ ఈజ్ అన్ ఇంటీజర్. ఫస్ట్ ఇన్పుట్ వచ్చేసి ఇంటీజర్ ఇస్తాం, నెక్స్ట్ ఇది కూడా ఒక ఇంటీజర్ తీసుకుంటాం. ఎక్స్ప్లెనేషన్ అనేది చూడండి, a ఈక్వల్స్ టు 9, b ఈక్వల్స్ టు 100. అయితే దీంట్లో మనకు పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఇప్పుడు 3 × 3 అనేది 9 అవుతుంది, 4 × 4 = 16, 5 × 5 = 25. ఈ విధంగా అంటే 9 to 100 లోపు ఎన్ని మనకు పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ అవుట్పుట్ చూడండి, 9 to 100 మధ్యలో 8 ఉన్నాయి. ఎలా అంటే 9కి అంటే √9 ఏమవుతుంది మనకి 3 అవుతుంది, అంతే కదా. √16 వచ్చేసి 4 అవుతుంది. √10 వచ్చేసి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా? అవ్వదు మనకి. సో మనకి ఇక్కడ 9, 16, 25, 36, 49, 64, 81, 100 అనేవి పర్ఫెక్ట్ స్క్వేర్స్. అంటే ఇక్కడ ఎన్ని వచ్చాయి? మొత్తం 8 వచ్చాయి. సో మనకి ఇక్కడ కౌంట్ అనేది 8 వచ్చింది. నెక్స్ట్ 625 నుంచి 1444 మధ్యలో ఎన్ని పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయి? 14. అయితే మనం కోడ్ రాసి పెట్టాను, అది చూద్దాం. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అసైన్మెంట్ 10లో పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనే రేంజ్ అన్నాను కదా. సో ఇక్కడ నేను ఫస్ట్ ఇన్పుట్ అన్నప్పుడు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ ఇన్పుట్ 9 తీసుకుందాం అనుకుందాం. నెక్స్ట్ సెకండ్ ఇంట్ అని వేరియబుల్ తీసుకొని ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అంటే 100. ఓకేనా. ఇక్కడ నేను కౌంట్ ఎందుకు తీసుకుంటున్నా అంటే 9కి 100కి మధ్యలో ఎన్ని పర్ఫెక్ట్ స్క్వేర్స్ వచ్చాయో మనం కౌంట్ చేయాలి కదా. సో అందుకనే నేను ఇక్కడ కౌంట్ ఇనిషియల్గా 0 తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలి? i అంటే 9 నుంచి 100 వరకు ఉండాలి. సో మనకు 100 ప్రింట్ అవ్వదు, సో 1 తీసుకోవాలి. 100 + 1 వరకు మనకి i అనేది రేంజ్ ఉండాలి. నెక్స్ట్ చూడండి, ఇఫ్ i ఇది మనం పవర్ ఆపరేటర్ పవర్కి యూజ్ చేస్తాం, స్టార్ అనేసి. i పవర్ 0.5 ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ i పవర్ 0.5. ఈ కండిషన్ ఏంటిదో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ మనకి 9 వస్తుంది. 9 అంటే 0.5 అంటే ఏంటిది? రూట్ వాల్యూనే కదా. అంటే 0.5 అంటే 5/10 తీసుకుంటే 5 × 1 = 5 × 2 = 1/2. అంటే పవర్లో 1/2 అంటే రూట్ వాల్యూ మనకు √9. అంటే √9 వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది. 3 అనేది ఇంట్ ఆఫ్ i ** 0.5కి ఈక్వల్ అయితే ఇంట్ వాల్యూకి, అంటే ఇక్కడ మనకి 3.0 వస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఏది ఇంట్ అనేసి యూజ్ చేయలేదు. సో మనకి ఇక్కడ 3.0 = 3 అంటే కండిషన్ ట్రూ అవుతుంది. ట్రూ అయినప్పుడు కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ 1 అంటే కౌంట్ అనేది ఇంక్రిమెంట్ 1 అవుతుంది. నెక్స్ట్ మనకి 10 వస్తుంది లోపలికి. 10 పవర్ 0.5 అంటే 10 √10 వాల్యూ ఎంత వస్తుంది అంటే 3.16. ఇక్కడ మనకి 3.16 ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ 10 √10 అంటే ఎంత వస్తుంది? 3. ఇంటీజర్ తీసుకున్నాం, సో 3 అనేది 3.16కి ఈక్వల్ అవుతుందా? అవ్వదు. అంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కూడా కాదు. సో మనకి కౌంట్ అనేది 1 ఉంది. నెక్స్ట్ 11 వస్తుంది. √11 అంటే 3.316 సంథింగ్ వస్తుంది, ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ i అంటే √11 అంటే ఎంత వస్తుంది? 3.316 అంటే 3 వస్తుంది. 3కి ఈక్వల్ అవుతుందా? అవ్వదు. అంటే √11 కూడా ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. సో కౌంట్ ఈ విధంగా మనకు 100 వరకు కౌంట్ అవుతాయి. 100 వరకు ఈ లూప్ తిరుగుతుంది. నెక్స్ట్ అలానే 16 వస్తుంది. 16 √16 ఎంత అవుతుంది? 4 అవుతుంది. అంటే 4.08 వస్తుంది వాల్యూ మనకు. ఇంట్ ఆఫ్ 4 అంటే ఇది 4 = 4 అంటే ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది. సో కౌంట్ వాల్యూ 2. ఆ విధంగా 9 నుంచి 100 మధ్యలో మనకి ఎన్ని పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయి? 8 ఉన్నాయి. సో మనకు అవుట్పుట్ అనేది 8 వస్తుంది. ఫ్రెండ్స్, వీడియో కనుక అర్థమైతే తప్పకుండా లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.